సో హలో గైస్, ఈ వీడియో చాలా బాగుంటది. జాగ్రత్తగా ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అసలు లేగ లేకుండా చెప్తాను. తనూజ బిగ్ బాస్ ముద్దు బిడ్డ భయ్యా. ఫిక్స్ అయిపోండి. నాకు అనిపిస్తుంది. మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. నేను చెప్పిన తర్వాత నా పాయింట్స్ చెప్తా. కళ్యాణ్‌కి అన్యాయం జరుగుతుంది. ఖచ్చితంగా జరుగుతుంది. మాట్లాడదాం. ప్రోమో రిలీజ్ అయింది. ప్రోమో ఎంతమంది చూసారో కామెంట్ చేయండి. ప్రోమో గురించి కూడా 2 ముక్కలు మాట్లాడతాను. ఈ రోజు ఎపిసోడ్ మామూలుగా ఉండదు. రచ్చే. ఫస్ట్ తనూజ దగ్గరికి వద్దాం. వీడియో లైక్ చేసి చూడండి. తనూజ దగ్గరికి వద్దాం. బిగ్ బాస్ ముద్దు పెట్ట తనూజ అని నాకు అనిపిస్తుంది భయ్యా. ఎందుకు చెప్పనా? నాకు 1% కూడా తనూజ గారు నచ్చట్లేదు. 1% కూడా. ఆవిడ గేమ్ ప్యూర్ ఫేక్ గేమ్. ఫేక్. నేను చెప్తున్నాను, ఎవ్వడు వాదించడానికి నేను ఎవరితో నేను వాదిస్తాను. రెడీ. దేనికిరా ఫేక్ అంటున్నావు అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు పాయింట్ చెప్తాను. నిన్న బర్నీ గారు ఎలిమినేట్ అయిపోయారు. అఫ్ కోర్స్ ఎలిమినేట్ అవుతారు. తనుజ గారితో ఉంటే బలి అవ్వడానికి తప్పదు. నాన్న అనుకుని తిరిగి బర్నీ గారిని బలి చేసింది. ఇప్పుడు ఏంటి తెలుసా, బర్నీ గారు వెళ్ళిపోయిన మరుక్షణం హౌస్ లో లైవ్ లో ఏం జరిగింది తెలుసా? ఈవిడ ఏడుపు ఆపసింది. ఓకే, ఏడుపు 24 గంటలు ఏడాలి ఏంట్రా అని మీరు అడగొచ్చు. నేను అలా అనట్లే. ఏడుపు ఆపసింది. మాధురి గారితోని రాజ్యం బూజ్యం అనుకొని ఓవర్ యాక్టింగ్ అనమాట. ఓవర్ యాక్షన్ మామూలుగా లేదు. యూట్యూబ్ లో షార్ట్ పెట్టాను, ఇన్స్టాగ్రామ్ లో రీల్ కూడా పెట్టాను. ఒకసారి చూడండి, మీకు తెలుస్తుంది. వీడియో క్లిప్ తో సహా పెట్టాను ఆవిడ ఓవర్ యాక్టింగ్. అంటే ఏంటి, నేను అలిగాను, నేను బొంగమూతి పెట్టుకున్నాను, నువ్వు నన్ను తిట్టావు అందరి ముందు. మాధురి గారితో ఈవిడ అంటుంది తనుజ. ఈవిడికి కన్ఫెషన్ రూమ్ లోకి తీసుకెళ్లి నాగార్జున గారు వీడియో ప్లే చేశారు చూడండి. మాధురి గారు, రమ్య గారు ఈవిడికి చెయ్యి కలిస్తే చప్పట్లు, లీనియన్స్ ఇచ్చేసింది బాగా అని చెప్పి ఇన్ని మాటలు అన్నారు. ఈవిడికి వీడియో చూపించి బొక్క అసలు ఏం అనుకోకండి, డైరెక్ట్ మనసులో మాటలు చెప్పేస్తాను. బొక్క ఈవిడ వీడియో చూపించి. ఏంటో ఇదే వీడియో కానీ ఒక ఫైర్ ఉన్న కంటెస్టెంట్ కానీ చూస్తే పిచ్చెక్కిపోతాడు ఈ పాటికి. ఈవిడేంట్రా అంటే అన్ని మాట్లాడిన వాళ్ళతోనే వెళ్ళి మళ్ళీ ఆ మాధురి గారితో అంటే మంచి అనిపించుకోవడానికి అనమాట. వాళ్ళతో వెళ్ళి రాజు అని కొత్త పేరు, కొత్త బాండ్ అనమాట. ఇది నాన్న అయిపోయాడు, ఇప్పుడు అమ్మ వచ్చింది అనమాట. ఏంటి అసలు టూ మచ్ వరస్ట్. అసలు బాండ్లతోనే బతికేస్తుంది బిగ్ బాస్ హౌస్ లో ఈవిడ గేమ్ అసలు ఏమీ లేదు. నాకైతే 1% కూడా కనబడలేదు. ఏం చూసిరా అసలు ఓట్లు వేస్తున్నారు ఈవిడికి? ఏం చూసి సపోర్ట్ చేస్తున్నారు? నాకు అస్సలు నచ్చట్లేదు. ఎందుకు అంటే బిగ్ బాస్ ముద్దు పెట్టడానికి ఇంకొక కారణం కూడా ఉంది. నిన్న ఆవిడ ఏడుస్తున్నారు, బర్నీ గారు వెళ్ళిపోతారని. ఏడుస్తున్నప్పుడు అక్కడ కన్ఫెషన్ రూమ్ పిలవడం దేనికి? ఎంత స్పెషల్ అనమాట ఈవిడ. ఎందుకంటే బిగ్ బాస్ అంత స్పెషల్ ముద్దు పెట్టు కదా. అది ఎంత చిరాకేస్తుందంటే ఫుల్ సపోర్ట్ ఈవిడికే అనిపిస్తుంది నాకు. ఈవిడ ఏం చెప్పినా రైట్ అనేస్తున్నారు. నాగార్జున గారు అయినా సరే, అక్కడ ఆడియన్స్ కూడా రైట్ అనేస్తున్నారు. అదేటో విచిత్రం. నాగార్జున కూడా రైట్ అనేస్తున్నారు. ఒక్కసారి కూడా తనుజ నువ్వు తప్పు చేసావు అని అస్సలు లేదు. ఏదో ఆవిడ పెద్ద తప్పే చేయనట్టు అంత మరి సూపర్ కంటెస్టెంట్ ఏంటనుకుంటున్నారు. ఇటుపక్క కళ్యాణ్కి అన్యాయం ఏంటంటే, కళ్యాణ్కి అన్యాయం జరుగుతుంది భయ్య. ఖచ్చితంగా అన్యాయం జరుగుతుంది. నాకైతే అలా అనిపించింది. జెన్యున్ గా గుండెల మీద చేసుకొని చెప్పండి, ఇప్పటి వరకు 6 కెప్టెన్లు అయ్యారు. ఏ కెప్టెన్ భయ్య మీకు అసలు బాగా నచ్చింది? ఈ సుమన్ గౌరవ్ పక్కన తీసండి. వాళ్ళు మొన్న అయ్యారు కాబట్టి ఇంక మీద తెలుస్తుంది వాళ్ళ గురించి. వాళ్ళని పక్కన తీసండి. 5 కెప్టెన్లో ఎవరు బాగా నచ్చారు, ఎవరు కెప్టెన్షిప్ బాగా చేశారనిపించింది? నాకైతే కళ్యాణ్ సూపర్ అనిపించాడు. అంత బాగా చేశాడు కెప్టెన్షిప్. కెప్టెన్ కూల్ అని కూడా నేను పేరు పెట్టాను. కెప్టెన్ కూల్ అని అంత మంచిగా చేశాడు కాబట్టి అది అందరూ ఒప్పుకోవాల్సిందే. తీరా చూస్తే ఇంతమందిని రాముని పొగిడారు, సంజనాన్ని పొగిడారు, ఇంతమందిని పొగిడారు కెప్టెన్ అయిన తర్వాత. అసలు కనీసం కళ్యాణ్ ఒక్క మాటని అన్నారు. ఒక్క మాట, కళ్యాణ్ చాలా బాగా చేసావు కెప్టెన్షిప్ అంటే చాలు. ఇంకా అసలు కళ్యాణ్ కెప్టెన్షిప్ గురించి ఎత్తలేదు. సుమన్ నించోబెట్టి సుమన్ అడుగుతున్నారు, ఎలా చేసేవారు కళ్యాణ్ కెప్టెన్ అని చెప్పి. ఏంటిది చాలా వరస్ట్ భయ్య. చాలా అన్యాయం జరుగుతుంది కళ్యాణ్కి. ఎందుకంటే కామనర్ కాబట్టి. అంటే కామనర్కి ఇంత అన్యాయం అనమాట. సెలబ్రిటీస్ అయితే మీరు లేపుతారు, కామనర్స్ని అయితే ఇంకా సమస్య లేదనమాట. అర్థమైపోతుంది చూస్తుంటే. క్లియర్గా కళ్యాణ్కి అయితే అన్యాయం జరుగుతుంది. నాకైతే అలా అనిపించింది. మీకేమనిపించింది? ఈ పాయింట్లు కరెక్టా కాదా కామెంట్ చేయండి. అలాగే తనుజ గురించి కూడా చెప్పాను కదా, దాని గురించి కూడా ఒకసారి కామెంట్ చేయండి. సో నేను కూడా చూసి తెలుసుకుంటాను. నా పాయింట్లు కరెక్ట్ అయితే లైక్ చేయండి. నేను కూడా అర్థమవుతుంది, ఓకే ఇంతమంది నా పాయింట్కి అగ్రీ చేశారని. ముందు వీడియోని లైక్ చేయండి. సో ఇప్పుడు ప్రోమో గురించి మాట్లాడదాం. అసలు ఏంట్రా ప్రోమో, ఏం జరగబోతుంది అంటే, నామినేషన్స్ ఈరోజు గట్టిగా ఉండబోతుంది భయ్య. రచ్చ జరుగుతుంది. ఈ నామినేషన్స్ గురించి మాట్లాడుకునే ముందు, ఈ రోజు నామినేషన్స్ లో మాధురి గారు లేరు. ముందు నామినేషన్స్ లో ఎవరున్నారో చెప్తాను, ఆ తర్వాత మాధురి గారి గురించి మాట్లాడుకుందాం. సో నామినేషన్స్ లో ఎవరెవరు ఉన్నారంటే, రీతు, సాయి శ్రీనివాస్, రాము, తనుజ, దివ్య, రమ్య, కళ్యాణ్, సంజన. మొత్తం 3, 6, 7, 8 మంది ఉన్నారు భయ్య. 8 మంది నామినేషన్స్ లో ఉంటారు. కళ్యాణ్ కూడా ఉన్నాడు, తనుజ కూడా ఉన్నారు. ఇప్పుడు అర్థమైపోద్ది ఎవరికి ఎంత సీన్ ఉన్నది అన్నది. సో అదనమాట మ్యాటర్. 8 మంది నామినేషన్స్ లో ఉన్నారు. అసలు ఏం జరగబోతుంది సింపుల్ గా చెప్తాను. ప్రతి ఒక్క డీటెయిల్ చెప్పిందండి. కొన్ని మెయిన్ పాయింట్స్ చెప్తాను. మీరు ఆల్రెడీ ప్రోమోలో చూశారు. సో దాని గురించి మాట్లాడే ముందు నేను మాధురి గారి గురించి చెప్తాను అన్నాను కదా.
భయ్యా నాకు అర్థం అవ్వట్లేదు, మాధురి గారు కూడా ఫేకేనా? ఫేకేనా ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈవిడికి అరవడం తప్ప ఇంకేం రాదా అన్న క్వశ్చన్ వేసే లోపే ఈవిడ దొరికిపోయారు. ఏమని దొరికిపోయారంటే, ఇప్పుడు ఈవిడ వచ్చి ఏం చెప్పారు, నాన్న అనడానికి రాలేదు, నేను ఎవరితో బాండ్ పెట్టుకోవడానికి రాలేదు అని రమ్య గారు ఈవిడ డప్పేసుకున్నారు కదా. నేను ఎవరితో బాండ్ పెట్టుకోవడానికి రాలేదు, గేమ్ ఆడడానికి వచ్చాను, నాన్న అనుకుని నేను ఎవరి చుట్టూ తిరగట్లేదని దివ్యతో తిట్టినప్పుడు గట్ట ఈవిడ ఇన్ని డైలాగ్స్ వాడారు కదా. మరి ఇప్పుడు ఏంట్రా ఈవిడ తనుజ దగ్గరికి వెళ్ళి నన్ను అమ్మ అని పిల్ల అన్నారు. పాయింట్ నెంబర్ 1. నేను నీ రాజును కదా, ప్లీజ్ రా అని చెప్పి తనుజ గారిని బతిమలాడుతున్నారు. ఇవన్నీ ఏంటి అంటే, తనుజ నాన్న అని అన్నది నేను బాండ్స్ పెట్టుకోవడానికి రాలేదన్న ఈవిడే తనుజతో బాండ్ పెట్టుకుంటుంది ఏంటి? అసలు ఎవర్రా స్వామి సీజన్ 9కి వచ్చిన వాళ్ళు అందరూ ఏంటి ఒక్కొక్కరు అసలు ఎలా ఉన్నారు నాకు అర్థం కావట్లేదు. ఎంత ఫేక్ పర్సనాలిటీస్ అంటే ఒక్కొక్కడు మామూలుగా జీవించట్లేదు, యాక్టింగ్ తన్నుకొని వచ్చేస్తుంది. అందులో తనుజ ఫస్ట్. అందులో చాలా చిరాకేస్తుంది భయ్య. తనుజ అయితే నాకు 1% నచ్చలేదు. ఓపెన్ ఫ్రాంక్ గా చెప్తున్నాను, ఆవిడ గేమ్ నాకు అస్సలు నచ్చట్లేదు. నేను బయట గురించి చెప్పట్లేదు, బయటకు వచ్చాక మళ్ళీ ఆవిడెవరో నేనెవరో గేమ్ పరంగా చెప్తున్నాను. నాకు ఆవిడ గేమ్ నచ్చట్లేదు. ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు నాకు అర్థం అవ్వట్లేదు. మీరు దేనికి ఏం చూసి సపోర్ట్ చేస్తున్నారు నాకు కింద తెలియాలి. కింద కామెంట్ చేసి చెప్పండి, నేను చూసి తెలుసుకుంటాను. నీకెందుకు చెప్పాలరా అంటే ఓకే, ఇట్స్ యువర్ విష్, చెప్పొద్దు. బట్ నాకైతే నచ్చట్లేదు అదనమాట. సో మాధురి గారు కూడా దొరికిపోయారు. ఫేక్. సో నామినేషన్స్ లో ఉన్న వాళ్ళు చెప్పాను, మాధురి గారి గురించి చెప్పాను. ప్రోమో చూశారు కదా, రీతు అండ్ ఆయిషా గురించి మాట్లాడదాం భయ్య. గేమ్ ఏం జరగబోతుందని తర్వాత చెప్తాను. రీతు అండ్ ఆయిషా గురించి మాట్లాడు. రీతు అండ్ ఆయిషాలో ఎవరు మీకు కరెక్ట్ అనిపించారో ఫస్ట్ కింద కామెంట్ చేసేయండి. నాకైతే అబ్సల్యూట్లీ 100 కాదు, 200 కాదు, 1000% రీతుయే కరెక్ట్. ఈ ఆయిషా ఏంట్రా నాయన, వీడికి దన్నో నిజంగా చెప్తున్నాను కదా, టూ మచ్ ఓవర్ యాక్షన్. ఎంత యాటిట్యూడ్, ఎంత బలుపు చూపిస్తుందంటే ఈవిడ ఓవర్ యాటిట్యూడ్ చూపించి ఏంటే నీ యాటిట్యూడ్ ఏంటి? తెలుగు రాదు భయ్య ఆవిడకన్నా మీరు అనకండి, ఆవిడకి తెలుగు పుష్కలంగా వచ్చు. ఏంటే నీ యాటిట్యూడ్ అట ఏంటి? ఈవిడ యాటిట్యూడ్ చూపిస్తుంది, ఈవిడ పొగరు చూపిస్తుంది, మళ్ళీ రీతుని అడుగుతుంది ఏంటి? నాకు అర్థం కావట్లేదు. ఏంటో అసలు ఈ ఆయిషాని చూస్తుంటే ఏం చూసుకొని అసలు ఈవిడ ఇలా ఎగిరెగిరి పడుతుంది నాకు అర్థం కావట్లేదు. చాలా ఓవర్ యాక్షన్, టూ మచ్ ఓవర్ యాక్షన్. అసలు తీసుకోలేకపోతున్నాను, చాలా ఇరిటేషన్ ఉంది. అసలు ఎంతమందికి ఆయిషా బిహేవియర్ కానీ ఆయిషా అక్కడ చూస్తుంటే గేమ్ ఇరిటేషన్ వస్తుందో కింద కామెంట్ చేయండి. నాకైతే ప్యూర్ ప్రోమో చూసిన తర్వాత రీతుదే 100% రైట్ అనిపిస్తుంది. ఇది నా ఒపీనియన్. మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ చేసి చెప్పండి. సో ఈ విషయంలో మాత్రం నేను అస్సలు ఆయిషాకి సపోర్ట్ చేయను. అబ్బా ఆవిడని చూస్తుంటే ఇరిటేషన్ వస్తుంది, అంత చిరాకు వేస్తుంది అసలు, టూ మచ్ అసలు. సో నామినేషన్ ప్రాసెస్, మల్టిపుల్ నామినేషన్ ప్రాసెస్ ఉంటుంది భయ్య. చాలా విచిత్రంగా జరుగుతుంది ఈసారి. ఈ రోజు అద్భుతం, అంతే. ఎపిసోడ్ ఎవ్వరు మిస్ అవ్వద్దు. చెప్తాను, సింపుల్ గా చెప్పగలిగిపోతాను. ఫస్ట్ ఇప్పుడు గొడవ ఎవరెవరికి అవుతుంది తెలుసు ఈరోజు. రీతుకి ఆయిషాకి మీరు ప్రోమో చూసారు, తర్వాత సంజనాకి తనుజకి కూడా అవుతుంది, కళ్యాణ్కి శ్రీనివాస్కి కూడా అవుతుంది, రమ్యకి తనుజకి అవుతుంది. బిగ్ ఫైట్ అనమాట, చాలా పెద్ద ఫైట్లు అవుతాయి. ఇవన్నీ పక్కన పెట్టండి, ఇక్కడ కాసేపు మన ముద్దుబెట్టు గురించి మాట్లాడదాం, తనుజ గురించి. ఈవిడ రమ్యని నామినేట్ చేస్తుంది భయ్య, రమ్యని నామినేట్ చేస్తుంది కానీ మాధురిని నామినేట్ చేయదు. అంటే ఈవిడ టార్గెట్ మాధురి కదా, ఇప్పుడు అమ్మ సెంటిమెంట్ నడపాలి, అమ్మ సెంటిమెంట్ నడిపి ఇప్పుడు ఇంకొకరిని బలి చేయాలి మాధురి గారు, అదనమాట. సో ఇప్పుడు రమ్యని నామినేట్ చేసింది, మాధురిని ఏం చేయలేదు. మాధురిని రమ్యని ఇద్దరిని చేయొచ్చు కదా నామినేట్. ఏమి అంటే ఎందుకు? ఈవిడ బాండ్లకి నిజంగా నమస్కారం అయ్యా. ఎందుకు ఇలా బాండ్లు అనుకుంటున్నారు నాకు అర్థం అవట్లేదు. గేమ్ సున్నా, ఇంకొకరిని నాన్న అనడం, ఇంకొకరిని రాజు అనడం, ఏంటో అసలు. సో ఈవిడ రమ్యని అయితే నామినేట్ చేస్తుంది కానీ మాధురి గారిని అయితే చేయదు. అసలు మాధురి గారిని ఎవరు చేయరు, అదే షాకింగ్ ఉంది నాకు. హౌస్ మేట్స్ ఎవ్వరు మాధురి గారిని ఈ రోజు నామినేట్ చేయరు, ఆవిడ నామినేషన్స్ లో లేరు. ఏంటి భయ్య ఈ షాకింగ్, నాకు అర్థం కావట్లేదు. భయపడిపోతున్నారు ఏంటి ఆవిడ నామినేట్ చేయడానికి? ఏమో మరి, నాకైతే ఈరోజు ఎపిసోడ్ చూసాక మాట్లాడదాం. సో తనుజ ఇక్కడ మాధురి గారిని చేయలేదు. ఫేక్ మామూలు ఫేక్ కాదురా బాబు. సో ఇక్కడ తర్వాత ఆయిషా కూడా నామినేషన్స్ లో ఉంటుంది. యాక్చువల్గా ఆయిషా కూడా నామినేషన్స్ లోకి వస్తుంది, కానీ బిగ్ బాస్ తెలిసింది కదా, సడన్ గా ట్విస్ట్ ఇస్తాడు. గౌరవ్కి ఒక స్పెషల్ పవర్ ఇస్తాడు అనమాట, ఎవరినైనా సేవ్ చేయడానికి. ఆయిషాని సేవ్ చేసేస్తాడు గౌరవ్. అతనికి తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు, ఏటో అతని బాధ నాకు అర్థం కాదు. ఆయిషాని సేవ్ చేస్తాడు. తర్వాత చాలా డీటెయిల్స్ ఉన్నాయి, అన్ని చెప్పలేం కానీ కొన్ని చెప్తాను. తర్వాత నామినేషన్ ప్రాసెస్ చాలా ఈజీ. సుమను గౌరవ్ ఒక క్యాప్సిల్స్ పెడతారు అనమాట. ఐ మీన్ క్యాప్సిల్స్ అంటే ఒక టాబ్లెట్ లాగా ఎంత సైజులో ఉంటుంది, రెడ్ ఒకటి బ్లూ ఒకటి అన్నట్టుగా ఉంటుంది అనమాట. సో ఆ విధంగా ఇద్దరికి ఒక్కొక్కటి వస్తుంది. వాళ్ళు ఓపెన్ చేసాక అందులో ఒక పవర్ ఉంటుంది, అది సుమన్కి గౌరవ్కి వస్తుంది. అది ఏంటి వస్తుంది అంటే మీరు ఎపిసోడ్ చూడండి, ఎపిసోడ్ చూసాక మీకు అర్థమవుతుంది. సో సుమను ఎమాన్యుల్ సెలెక్ట్ చేస్తాడు, గౌరవ్ ఆయుష్ని సెలెక్ట్ చేస్తాడు. అంటే ఇద్దరు ఒకరిని సెలెక్ట్ చేయాలన్నమాట. వాళ్ళిద్దరికి బిగ్ బాస్ మీరు ఇప్పుడు ఈ రోజు ప్రోమో చూసారు కదా,
అక్కడ బెలూన్స్ వేల బెలూన్స్ అన్నాడు, చాలా బెలూన్స్ ఉన్నాయి, అవన్నీ పగలగొడితే అందులో కొన్ని పవర్స్ వస్తాయి, అన్నిటిలో కాదు కొన్నిటిలో ఉంటాయి. ఆ పవర్స్ ఎవరికి ఎన్ని దొరుకుతాయో ఆ పవర్స్ వచ్చి బయటికి చెప్పాలన్నమాట. ఆ పవర్స్ ఆధారంగా నామినేషన్స్ జరుగుతాయి. సింపుల్ భయ్యా, మీకు ఎపిసోడ్ చూస్తే అర్థమవుతుంది, నేను సింపుల్ గా చెప్పేస్తున్నాను. సో ఇమాన్యుల్ అండ్ ఆయిషా ఇద్దరు బెలూన్స్ పగల కొడతారు. ఇమాన్యుల్కి ఒక 5 పవర్లు ఎన్నో దొరుకుతున్నట్టు ఉన్నాయి, అండ్ ఆయిషాకు ఒక 2 ఎన్నో పవర్లు దొరికినట్టు ఉన్నాయి. మీరు ప్రోమో చూస్తే మీకు అర్థమవుతుంది. సో అదనమాట జరిగింది. ఇంతకన్నా డీటెయిల్డ్ గా చెప్పకూడదు, ఎపిసోడ్ లో చూస్తే మీకు అర్థమవుతుంది. సో ఇమాన్యుల్ తర్వాత ఇమాన్యుల్ 5గురిని చేస్తాడు కదా, కళ్యాణ్ని, తనుజని, రీతుని, దివ్యాని, రమ్యని చేస్తాడు అనమాట. ఆయిషా మేము సంజనాని, సాయి శ్రీనివాస్ని చేస్తుందంటే సెలెక్ట్ చేస్తుంది అనుకుంటా నాకు తెలిసి. ఇది అంత క్లారిటీ లేదు, అంత క్లారిటీగా నేను చెప్పలేను. సో మీరు ఎపిసోడ్ చూస్తే మీకు అర్థమవుతుంది. బట్ మొత్తానికి పవర్స్ పంచుకోవచ్చు అని అన్నాడు కదా బిగ్ బాస్ ప్రోమోలో, నాకు తెలిసి పంచుకుంటారేమో నాకు తెలిసి ఇమాన్యుల్ అండ్ ఆయిషా. సో ఇది ఎలా ఉంటే, సో దివ్యగా ఆయిషా నామినేట్ చేస్తుంది అనమాట. సో ఇక్కడ దివ్యకి ఆయిషా కూడా చిన్న అవుతుంది ఇష్యూ. సో దివ్య ఆయిషా నామినేట్ చేస్తుంది. బట్ ఏం చేస్తాం, ఆయిషా నామినేషన్స్ లోకి వచ్చిన గౌరవ్ సేవ్ చేసి పారదొబ్బేస్తాడు. సో అదనమాట మ్యాటర్. తర్వాత తనుజకి రమ్యకి గొడవ అవుతుంది. ఎందుకంటే కన్ఫెషన్ రూమ్ లో వీడియో చూపించారు కదా, అందుకు తనుజ నామినేట్ చేస్తుంది రమ్యని, కానీ మాధురిని నామినేట్ చేయదు. అది సేఫ్ గేమ్ అంటే. సో ఇదనమాట సంగతి. ఆవిడ మాధురి గారు వచ్చిన రోజు తనుజ భయపడిపోయింది, ఇంకేం నామినేట్ చేస్తుంది. సో అదనమాట. ఇక్కడ శ్రీనివాస్ కళ్యాణ్ నామినేట్ చేస్తాడు. ఈ శ్రీనివాస్ గేమ్ ఏంటో నాకు అర్థం కావట్లేదు, ఏటేటో ఆలోచిస్తున్నాడు. కళ్యాణ్ నామినేట్ చేస్తాడు. ఏదో చిన్న గొడవ కూడా అవుతుంది అక్కడ. ఆ గొడవ ఏంటనేది మనం ఎపిసోడ్ చూసాక డిసైడ్ అవుదాం. సో సేమ్ అదే రివెంజ్ నామినేషన్ లో కళ్యాణ్ కూడా శ్రీనివాస్ని నామినేట్ చేస్తాడు, ఎందుకంటే నన్ను నామినేట్ చేసావు, నేను నామినేట్ చేస్తాను అలాగా. సో అలాగనమాట. అండ్ సంజనాని కూడా నామినేట్ చేస్తాడు కదా కళ్యాణ్, చూడాలి. అంతే. సో అప్డేట్స్ ఎంతకన్నా ఏం లేవయ్యా, ఇదే సింపుల్ గా ప్రోమోలో చూసిందే నేను చెప్తున్నాను, ఇంకేం లేదు. సింపుల్ గా పవర్స్ వస్తే నామినేట్ చేయాలి, ఫోమ్ పూసి, ఇవన్నీ క్లియర్ గా చెప్పాను అనుకుంటున్నాను. మెయిన్ పాయింట్ భయ్యా, తనుజ ఫేక్ అని నాకు అనిపిస్తుంది. మాధురి గారు కూడా ఫేకే, బాండ్లు వద్దన్నోలే బాండ్లు పెట్టుకుంటున్నారు. సో నాకైతే ఇలా అనిపిస్తుంది. ఇది చాలా ఎర్లీగా చెప్తున్నానేమో, కానీ నాకు ఎవరు విన్ అవుతారు, వీళ్ళిద్దరిలోనే ఒకరు విన్నర్ అనిపిస్తుంది. వాళ్ళిద్దరు ఎవరంటే తనుజ, కళ్యాణ్. వీళ్ళిద్దరిలోనే బిగ్ బాస్ సీజన్ 9 టైటిల్ కప్పు లిఫ్ట్ చేసేది వీళ్ళిద్దరిలోనే ఉంటారని నాకు ఎక్కడో కొడుతుంది. ఫస్ట్ లేడీ విన్నర్ అవ్వచ్చు తనుజ, అలాగే కళ్యాణ్ కూడా విన్నర్ అవ్వచ్చు. వీళ్ళిద్దరికి గట్టిగా పోటీ ఉండబోతుందని నాకు ఎక్కడో కొడుతుంది. సో మీకేమనిపిస్తుంది, ఎవరు విన్నర్ బిగ్ బాస్ సీజన్ 9కి, మీరు ఎవరు అనుకుంటున్నారు కింద కామెంట్ చేసి చెప్పండి, నేను కూడా చూసి తెలుసుకుంటాను. నాకైతే తనుజ విన్నర్ అవ్వడం అస్సలు ఇష్టం లేదు భయ్యా. ఇక మీదట ఎలా చేస్తుందో తెలీదు. ఆవిడ గేమ్ ఇప్పటి వరకు అయితే మాత్రం నేను చూసి చెప్తున్నాను, నో, ఆవిడైతే మాత్రం గేమ్ అస్సలు నాకు నచ్చట్లేదు. మీకేమనిపించిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. బాగా మాట్లాడానా, మంచి పాయింట్లు చెప్పానా అనుకుంటే ప్లీజ్ లైక్ చేయండి. అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్ బాయ్.